ఫైనల్లీ రీచ్డ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. హడావిడి మామూలుగా ఉండదు అనుకుంటా థియేటర్ దగ్గర. చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు నారేది తెలుగు. సడన్ గా ఏంటి బ్లాగ్ వీడియో అనుకుంటున్నారు కదా. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నానండి, సినిమాకి సంబంధించిన ఏ వీడియో అయినా సరే, ఎలాంటి వీడియో అయినా సరే చేసి పెట్టాల్సిందే అని. ముఖ్యంగా ఈ బ్లాగ్ వీడియో చేయడానికి కారణం మాత్రం ఈ పాటికి తమిళలో చూసే ఉంటారు, జెర్సీ రీ రిలీజ్. మామూలు ఎక్సైటింగ్ గా లేదు. ఎందుకంత ఎక్సైట్ అంటారా? జెర్సీ రీ రిలీజ్ ఈ ఒక్క మాట చాలండి ఎక్సైట్ అవ్వడానికి. వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు అని కూడా ఎవరు అనుకోరు నాకు తెలుసు. ఎందుకంటే జెర్సీ మూవీకి చాలా మంది కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ కల్ట్ ఫ్యాన్స్ అందరిలో నెంబర్ 1 నేనే. పెద్దగా అలవాటు లేదండి బ్లాగ్ వీడియోలు చేయడాలు. అలవాటు చేసుకుంటా. ప్రస్తుతానికి అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఎండాకాలం ఎఫెక్ట్ అనుకుంటా. సూర్యుడు రాకముందే చెమటలు వచ్చేస్తున్నాయి ఘోరంగా. 2019లో ఓటీటీలో రిపీటెడ్గా చూసేవాడినండి జెర్సీ మూవీ. అంత బీభత్సంగా నచ్చేసింది. అరే ఈ సినిమా థియేటర్లో ఎలా మిస్ అయ్యానరా అనుకున్నా. ఆ క్షణాన కాటేరమ్మ ఈ మూవీని రీ రిలీజ్ చెప్పి తల్లి అసలు మిస్ అయ్యేదే లేదని ఫైనల్లీ కాటేరమ్మ కనికరించింది. టికెట్ బుక్ చేసుకోగానే అనుకున్నా రివ్యూ చేయలేము దీనికి, ఏం ప్లాన్ చేద్దామని. అప్పుడు రీ రిలీజ్ బ్లాగ్ చేస్తే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యా. అందుకే ఈ బ్లాగ్ వీడియో. నన్ను అడిగితే జెర్సీ మూవీలో ఒక్కో సీన్ ఒక్కో డైమండ్ అండి. అసలు ఆ ఫాదర్ సన్ మధ్య బాండ్ సీన్స్ ఎలా ఉంటాయి, నాన్న నువ్వు వాడు నాన్న హీరోలో ఉంటావు అనే సీన్ కానీ, హీరో ఇంటర్వెల్ సీన్ కానీ, ప్రతి ఒక్క సీన్ అసలు అవన్నీ బిగ్ స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్ చేయాలనే ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నా. యాక్చువల్ గా అయితే ఫ్రెండ్స్ తో వద్దాం అనుకున్నానండి, బట్ టికెట్స్ ఫాస్ట్ గా ఫిల్ అయిపోతున్నాయి. అందుకే ఇట్లా ఒక్కరిని రావాల్సి వచ్చింది. ఫైనల్లీ రీచ్డ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. హడావిడి మామూలుగా ఉండదు అనుకుంటా థియేటర్ దగ్గర. చూద్దాం. మీ టికెట్ సోల్డ్ అవుట్ అన్నారు కదరా, ఒక్కడు లేడేంట్రా బాబు. ఇందాక నుంచి ఎతికి ఎతికి ఎతగ్గా ఫైనల్లీ జెర్సీ మూవీది ఒక్క పోస్టర్ కనిపించింది నాకు ఈడ. ఫైనల్లీ అందరినీ లోపలికి పంపించడం స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళి కూర్చున్నాను, ఎవ్వరు రాలేదు. ఉండగా ఉండగా హౌస్ అంతా ఫుల్ అయిపోయింది. సమస్యలు చెల్లకపోతున్నాయి. స్నానం చేసి వస్తాను, పెళ్లి చేసుకున్నాను. అమ్మ నీకు దెబ్బలు తగిలిందని అడిగినప్పుడు నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు? అబద్ధం చెప్పానని అనుకుంటుంది నాన్న. చెప్పామంటే ఎవరు నమ్మారు నాన్న? జీతం కొంచెం తక్కువైనా నీకు ఇష్టమైన పడరా? కోచ్ కాదు సార్.
మళ్ళీ మొదలు ఎలాగైనా క్రికెట్ టీంలో ఒక విషయం గుర్తుపెట్టుకో, సాయంత్రం ఏం జరిగింది ఐఎమ్ ఆల్వేస్ నా కెరియర్లో నేను చూసిన బెస్ట్ Arjun made Hyderabad win. రేపు మార్నింగ్ 5 AM ఫ్లైట్. హోటల్ ట్రావెల్ డెస్క్లో బుక్ చేశాను. ఈ ఒక్క రాత్రికి ఏమి ఆలోచించకుండా నాతో ఉండు బాబా, ప్లీజ్. నేను ఎక్కువ, నాన్నగారు ఎక్కువ.
మా నాన్నకి ఈ విషయం చనిపోవడానికి 10 సంవత్సరాల ముందే తెలిసింది. అంటే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మరేం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ క్రికెట్ ఆడటం మానేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ లేకుండా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఓకే. మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అంతే. మా నాన్న చనిపోతాడని తెలిసినా ప్రయత్నించాడు. That is my father. సారీ గాయస్, నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల థియేటర్ దగ్గర ఆడియన్స్ రియాక్షన్స్ ఆ వీడియోస్ అన్ని తీయడానికి వీలవ్వలేదు. క్లైమాక్స్ అప్పటికే 5 పుల్లలే ఉంది నా మొబైల్లో ఛార్జింగ్. అందుకే ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఎండింగ్ వీడియో చేస్తున్నా. ఏం సినిమా తీశాడు భయ్య గౌతమ్ తిన్ననూరి, మామూలుగా కాదు అసలు. నేను ఎక్సైట్మెంట్ అన్నగా ఎక్సైట్మెంట్ డబుల్ అవ్వడం కాదు, త్రిబుల్ అయింది. 5 years అవుతుంది మూవీ వచ్చి, ఇంకో 5 years అయినా జనాలు అంతే ఎంజాయ్ చేస్తారని నిరూపించారు. ఒక సీన్స్ అనిరుద్ధ్ బీజిఎంకి అయితే మామూలుగా కాదు అసలు. గూస్ బంప్స్ ఇంకా గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి ఆ మ్యూజిక్స్ వింటుంటే. ఒక్కొక్క సీన్ ఆడియన్స్ ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా అసలు. మెయిన్గా థియేటర్ రెస్పాన్స్ చూసే ఉంటారు. నాని రైల్వే స్టేషన్లో వెళ్ళి అరిచే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్కి అయితే థియేటర్ అందరూ స్టాండ్ అసలు అందరు నిల్చున్నారు. అందరు నిల్చుని వీడియోస్ తీసుకుంటుర్రు, ఓర్లుతుర్రు, పేపర్స్ ఎగరేయడం మామూలుగా కాదు. క్లైమాక్స్కి అయితే అందరు క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఆ క్లాప్స్ అర్జున్కి అయ్యి ఉండొచ్చు అండ్ గౌతమ్ తిన్ననూరికి అయ్యి ఉండొచ్చు. జై నాని అని ఫస్ట్ టైం విన్నానండి నేను. మనం జై బాలయ్య విన్నాం, జై బాబు విన్నాం, బాబులకే బాబులు, ఇవన్నీ స్లోగన్స్ విన్నాం. కానీ ఫస్ట్ టైం జై నాని అని ఆడియన్స్ అందరూ ఒర్లుతూ బయటకు వచ్చారు. మూవీ వాజ్ ఆసమ్ అసలు. రిలీజ్ మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్ థియేటర్లో జెర్సీ మూవీ స్టార్టింగ్ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. రేపు కూడా షో చేస్తున్నారు, మిస్ కాకండి థియేటర్లో ఈసారి. అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఉంటే, ఆల్రెడీ థియేటర్లో చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. రిలీజ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు, నిజంగా చాలా బాగుంది. పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఐ హోప్ ఈ వ్లాగ్ వీడియో మీకు నచ్చే ఉంటుంది అని. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.